దగ్గర దగ్గర ఒక 10 నుంచి 15 సంవత్సరాలు మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా సాగుతూ హస్బెండ్ ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఏదైతే ఖర్చు పెట్టాడో వైఫ్ మీద డబ్బులు ఏదైతే సంపాదించారో ఆ డబ్బంతా కూడా వైఫ్ మీద పిల్లల మీద ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళని చాలా సేఫ్ గా చూసుకుంటాం. ఆల్ ఆఫ్ సడన్ ఒక 15 ఇయర్స్ తర్వాత యాక్సిడెంట్ అయ్యి హస్బెండ్ మంచాన పడటం జరిగింది. ఆ మంచాన పడిన హస్బెండ్ ని ఆ వైఫ్ ఇంకా నాకు ఈ హస్బెండ్ తోటి ఇంక ఇన్కమ్ రాదు అని చెప్పేసి ఆయన మీద డైవర్స్ వేసేస్తాం జరిగింది. అలా ఎలా కుదురుతుంది అన్న కోర్టు ఒక ఆశ్చర్యకరమైన జడ్జిమెంట్ కూడా ఇస్తాం జరిగింది. ఇన్నాళ్ళు ఏ హస్బెండ్ సంపాదన వల్ల అయితే నువ్వు హ్యాపీగా బతికావో, నీ ఖర్చులు మీ పిల్లల ఖర్చులు ఏవైతే హ్యాపీగా వెళ్ళాయో, మరి ఇప్పుడు సడన్ గా భర్త అనారోగ్యం లేకపోతే యాక్సిడెంట్ వల్ల మంచాన పడితే మీరు అలా వదిలేసి వెళ్ళిపోతాం ఎంతవరకు న్యాయము? మీరు ఇప్పటి నుంచి మీరు మీ హస్బెండ్ ని సంపాదించి మీరు ఇప్పుడు చూసుకోవాలి. దట్ హ్యాపెన్స్ టు బి యువర్ ప్రయారిటీ నౌ. దట్ ఈస్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హస్బెండ్ ఫ్రమ్ నౌ అని కోర్టు కూడా జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది.